తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో ఇటు రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్ కార్పొరేటర్ పైన దాడి జరిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, కార్పొరేటర్ పైన ఎందుకు దాడి జరిగింది? గుడ్ ఆఫ్టర్నూన్ సురేష్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే మహిళా కార్పొరేటర్ పై అదే పార్టీకి చెందినటువంటి తెరాస నాయకులు దాడికి దిగారు. ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ అత్తాపూర్ కూడలి వద్ద జెండా ఆవిష్కరణకు వెళ్ళినటువంటి కార్పొరేటర్ విజయతో పాటు ఆమె భర్తపై ఒక్కసారిగా దాడికి దిగారు. ఇక మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పేసి అంటూ విజయ మహిళా కార్పొరేటర్ పై దురుసుగా ప్రవర్తించడంతో పాటు విజయ భర్త జంగయ్యపై మొత్తం పిడిగుడులు గుద్దారు. శ్రీపాల్ రెడ్డి, విజయపాల్ రెడ్డి, భరత్ రెడ్డిలు ముగ్గురు కూడా పిడిగుడ్డు గుద్దారని చెప్పేసి అంటూ కన్నీటి పర్యంతమైనటువంటి విజయరెడ్డి భర్తతో పాటు కార్పొరేటర్ విజయ మీడియాతో తమ తోడును వినియోగించుకుంది. ఎప్పుడు కూడా తాము గెలిచి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నుంచి తెరాసల పార్టీలోకి వచ్చినటువంటి ముగ్గురు ఈ యొక్క తెరాస నాయకులందరూ కూడా మాపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి మమ్మలను ఈ యొక్క ఏదో విధంగా మాపై అవమానాలకు దారి తీస్తున్నారని చెప్పేసి అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. అంటే ఈ రోజు ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా జెండా అంటే జాతీయ పతాకాన్ని ఆ ప్రోటోకాల్ ప్రకారంగా అత్తాపూర్ కార్పొరేటర్ విజయని ఆవిష్కరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్లే సందర్భంలో అప్పటికే జెండా ఆవిష్కరణ చేసేటువంటి శ్రీపాల్ రెడ్డి, భరత్ రెడ్డిలు ఈ ముగ్గురు కూడా అప్పటికే జెండా ఆవిష్కరణ చేసేశారు. మేము రాకుండా ప్రోటోకాల్ పాటించకుండా మీరు ఏ విధంగా జెండా ఆవిష్కరణ చేస్తారని చెప్పేసి ప్రశ్నించినటువంటి పాపానికి విజయరెడ్డిని అక్కడి నుంచి నెంటేయడంతో పాటు ఆమెను అక్కడి నుంచి ఆమె భర్త అడ్డు వచ్చిన సందర్భంలో భర్తపై పిడుగుదులు గుద్దారని చెప్పేసి కూడా విజయరెడ్డి కన్నీటి పర్యంతమై మీడియాకు తెలిపారు. ఇప్పుడిప్పుడే రాజేందర్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళినటువంటి రైట్, థ్యాంక్ యూ వెంకట్. అభ్యర్థించేందుకు అత్తాపూర్ కార్పొరేటర్ పైన ఏదైతే మహిళా కార్పొరేటర్ పైన టీఆర్ఎస్ నాయకులు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి